హలో మిత్రులారా, ఈ కలియుగంలో ఈర్ష్య పగలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. అందులో కొందరు మీకు ఎప్పుడెప్పుడు చెడు జరుగుతుందా అని ఎదురు చూస్తుంటారు. మిమ్మల్ని చూసి ఈర్ష్యతో కొల్లుకునే వాళ్లకు ఈ 10 లక్షణాలను కలిగి ఉంటారు. మీ జీవితంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. అందులో మొదటిది, మీ నుంచి ఎప్పుడు బ్యాడ్ న్యూస్ వస్తుందా, ఎప్పుడు నష్టపోతాడా, ఎప్పుడు ఏడుస్తాడా, ఎప్పుడు వీడి చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా నా దగ్గరికి వచ్చి చేయి చాచుతాడా, ఎప్పుడు పతనం అవుతాడా అని ఎదురు చూస్తుంటాడు. రెండవది, ఎప్పుడెప్పుడు నీ ఇంట్లో గొడవలు వినిపిస్తాయా అని ఎదురు చూస్తుంటాడు. మీరు మీ ఇంట్లో వాళ్ళు గొడవ పడితే అది చూసి వాళ్ళు సంతోషిస్తుంటారు. మీరు మీ కుటుంబంతో ఎప్పుడు విడిపోతాడా అని తెగ ఆతృతతో ఎదురు చూస్తుంటాడు. మీ ఇంట్లో గొడవ జరిగితే వాళ్ళ ఇంట్లో పండుగ జరుపుకుంటాడు. మూడవది, మీరు ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తుంటారు. మీ ముందు మీకు పాజిటివ్గా, మీ వెనక నెగిటివ్గా మాట్లాడతారు. నాలుగవది, మీ సీక్రెట్ ఏదైనా ఉంటే దాన్ని ఒంటరిగా ఉన్నప్పుడు కాకుండా 10 మందిలో చెప్పి ఆ రహస్యాన్ని బట్టబయలు చేస్తుంటారు. కావాలని చేసి సారీరా ఏదో ఫ్లోలో అనేశాను, ఏమీ అనుకోకు అని కల్లబొల్లి మాటలు చెప్తుంటారు. ఐదవది, నలుగురిలో ఉన్నప్పుడు మీ గురించి ఎవరైనా జోక్గా మాట్లాడినప్పుడు అందరికంటే ముందు వీళ్ళే ముందు నవ్వుతారు. ఇక ఆరవది, మీ మీదికి మీ శత్రువులను ఉసిగొలిపి వాళ్ళు చోద్యం చూస్తుంటారు. 7, మీరు అప్పుల పాలయ్యి రోడ్డు మీదికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుంటారు. 8, మీ ఇంట్లో ఆడపిల్ల గనుక ఉన్నట్లయితే ఆ అమ్మాయి గురించి చెడుగా చెప్పి పెళ్లి సంబంధాలు రాకుండా అడ్డుపడుతూ ఉంటారు. 9, మీరు ఏదైనా విజయం సాధించినప్పుడు ఇది ఒక సక్సెసేనా, ఇది ఒక విజయమేనా అని 10 మందిలో మీ పరువు తీయాలని ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు. 10, ఇలాంటి వాళ్ళు మీతో మాట్లాడేటప్పుడు మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడలేరు. ఎందుకంటే మీ మీద ఈర్ష్యపడుతూ మీ పతనాన్ని కోరుకునే వాళ్ళు కాబట్టి మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేరు. మిత్రులారా, ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో కనుక ఉన్నట్లయితే కామెంట్లో ఎస్ అని టైప్ చేసి వీడియోను ఒక లైక్ చేసి, కొత్త వారైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.